మన పురాణాల ప్రకారం ఈ భూమి మీద ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ఈ పవిత్ర రాత్రిలో ఎన్నో దివ్య సంఘటనలు జరిగాయి. వాటిలో 3 అత్యంత ముఖ్యమైనవి. మొదటి సంఘటన, దేవతలు తమ శక్తిని కోల్పోయి అమృతం కోసం రాక్షసులతో కలిసి వాసుకిని తాడుగా చేసుకుని పాలసముద్రాన్ని మధించారు. కాని అమృతం రాకముందే హాలాహలము అనే భయంకరమైన విషం బయటపడింది. ఆ విషానికి ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దేవతలు ఋషులు భయంతో పరమశివుణ్ణి ఆశ్రయించారు. లోకాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకోవడంతో విషం గొంతులోనే నిలిచిపోయింది. అప్పటినుండి శివుడు నీలకంఠుడయ్యాడు. రెండవ సంఘటన, ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దానికి ఆది అంతం కనిపించలేదు. విష్ణువు వరాహ రూపంలో క్రిందికి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు. కాని ఎవరికీ ఆ అంతం కనిపించలేదు. అప్పుడు వారు గ్రహించారు, ఆ అనంత జ్యోతి స్వరూపమే పరమశివుడు అని. ఇలా శివుడు లింగరూపంలో భూమిపై ప్రత్యక్షమయ్యాడు. మూడవ సంఘటన, పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందేందుకు కఠిన తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు హిమాలయాల మధ్య దివ్య కాంతులతో నిండిన రోజు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆకాశం మంగళధ్వనులతో మార్మోగింది. ఇలాంటి పవిత్ర రోజున ఎవరైతే ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అని జపం చేస్తారో వారికి ఎల్లప్పుడూ శివుడు తోడుగా ఉంటాడు. మరిన్ని భక్తి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నమస్తే.